హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి మనము బ్లౌజ్కి మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా, ఇలా చూడండి. ఇవి ఇలా బుక్లో రాశాను, సపరేట్గా రాస్తాను చూడండి ఒక పేపర్లో. బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నానండి ఇలా నేను. ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 చూద్దామండి, అది 13.5 వచ్చిందా లేదా అనేది. చూడండి, ఇలా బ్యాక్ పార్ట్ను అంతా బాగా నీట్గా పరుచుకోండి. పరుచుకున్న తర్వాత కింద మనము టక్స్ వేసింటాం కదా, అక్కడ నుంచి పైన షోల్డర్లో మిడిల్ వరకు చూసుకోండి. ఇలా చూసుకుంటే మనకు బ్లౌజ్ పొడవు అనేది తెలిసిపోతుంది. చూడండి, మెజర్మెంట్ ప్రకారం బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 సరిపోయిందండి. 13.5 మనకి బ్యాక్ పొడవు వచ్చేసేసింది. చూడండి, మనం తీసుకుంది 13.5 కదా. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 39, అది కూడా చూద్దామండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎలా అంటే ఇక్కడ మనకి మిడిల్లోనే చూడాలండి. ఇలా బ్లౌజ్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేసుకొని ఉక్సుల దగ్గర నుంచి కౌంట్ చేసుకోండి. ఇలా మిడిల్ దగ్గర వరకు, అదేమో ఒక పార్ట్. ఇప్పుడేమో ఇది వీపు దగ్గర పార్ట్ అండి. ఇదంతా ఇది ఫుల్ రౌండ్, చెస్ట్ రౌండ్ అంటే ఫుల్ రౌండ్ అండి. ఇలా మొత్తం రౌండ్ వచ్చేసి మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో చూద్దాం. 39 అండి. చూడండి, కాజా వరకు కరెక్ట్గా వచ్చింది 39 ఇంచులు. ఇది వచ్చేసి కరెక్ట్గా సరిపోయిందండి వీళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ అండి. ఇదేమో 33.5 చూద్దాము. ఇది కూడా బ్లౌజ్ తీసుకొని కాజా పట్టి ఉంది కదా, అక్కడి నుంచే చేయండి. మనం కుట్టింటాం కదా కాజా, అక్కడి నుంచి నడుము లూజ్ అనేది ఇలా ఉక్సు వరకు కౌంట్ చేసుకోవాలి. 33.5 చూడండి, సరిపోయింది. ఇది కూడా కరెక్ట్గా వచ్చింది 33.5. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. అది వచ్చేసి 9 ఇంచులు. సో ఆ 9 ఇంచులు కొంచెం ఎక్కువైందని డీప్ నేను తగ్గించానండి. వాళ్ళని అడిగే తగ్గించానండి. 9 ఇంచులు పెడితే కనుక ఎక్కువ అవుతుంది. సో 1 ఇంచ్ తగ్గించేసి 8 ఇంచు పెడతాను, అది ఓకే అవుతుంది. వాళ్ళు ఒప్పుకున్నారండి. స్క్వేర్ నెక్ పెట్టానండి నేను, రౌండ్ నెక్ పెట్టలేదు. ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా పెట్టాను. చూడండి, ఇప్పుడు ఇలా చూసుకుంటే మనకి నెక్ అనేది ఫ్రంట్ సరిపోయింది. 8 ఇంచులు అనేది వచ్చింది. చూడండి, అలా 9 పెడితే కనుక మరీ డీప్ ఎక్కువైపోయిందండి, అందుకోసమే 8 అనేది పెట్టాను. తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి 11 ఇంచులు అండి. అది కూడా సేమ్ 11 ఇంచు పెట్టింటే మరీ డీప్గా ఉంది, వెనకలంతా కనపడుతుంది అనేసి 10 ఇంచులు అనేది పెట్టానండి. వాళ్ళని అడిగే పెట్టాను. సో వాళ్ళు ఓకే అన్నారు కాబట్టి నేను 1 ఇంచ్ అనేది తగ్గించేసేసానండి. చూడండి, ఇలా అక్కడి నుంచి అక్కడి వరకు బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా చూసుకుంటే కనుక మనకి సరిపోయింది. చూడండి, 10 ఇంచులు అనేది వచ్చేసింది. చూడండి, అలా. ఇది వచ్చేసి విడత్ వచ్చేసి స్క్వేర్ నెక్కి నేను 3 ఇంకాలు తీసుకున్నాను. సరిపోయిందండి బ్యాక్ నెక్. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లెంత్ అనేది మనకి డాట్ ఉంటుంది కదా, ఫస్ట్ డాట్ పైన షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి అలా ఫోల్డ్ చేసేసుకొని ఫస్ట్ డాట్ వరకు కౌంట్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి ఫ్రంట్ లెంత్ అండి. చూడండి, అదిగోండి 13 ఇంచులు అనేది వచ్చింది. సరిపోయిందండి 13 ఇంచులు. ఫ్రంట్ లెంత్ వచ్చేసి 13, అది సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి చంక రౌండ్ అనేది 17 ఇంచులు అండి. అది చూద్దాం. ఇప్పుడు 17 ఇంచులో సగం వచ్చేసి 8.5 ప్లస్ 8.5 17 కదా. సో 8.5 సగానికి కౌంట్ చేశాను. చూడండి, ఇప్పుడు 8.5 అనేది వచ్చిందో రాలేదో చూద్దాము. చూడండి, వచ్చింది 8.5 అనేది ఒకవైపు. ఫుల్ రౌండ్ వచ్చేసి 8.5 ప్లస్ 8.5 17 ఇంచులు సరిపోయింది. ఈ పక్క కూడా చూద్దాము 8.5 వచ్చిందా లేదా అనే విషయం.
షోల్డర్ వరకు అలా చంక నుండి షోల్డర్ వరకు అది వచ్చేసి సగము, ఫుల్ వచ్చేసి ఫుల్ రౌండ్. చూడండి 8.5 సరిపోయింది. ఇటువైపు కూడా 17 ఇంచులు. చంక రౌండ్ 17 ఇంచులు సరిపోయిందండి. ఇప్పుడు స్లీవ్ లెంత్ వచ్చేసి 10 ఇంచులండి. సో నేను ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టాను, 10.25 అనేది పెట్టానండి. స్లీవ్ లెంత్ ఒక 1/4 ఇంచ్ 1/2 ఇంచ్ ఏం కాదండి, పెట్టుకోవచ్చు మనము. ఇది నేనేం వాళ్ళని అడగలేదు, జస్ట్ ఒక 1/4 ఇంచే కదా అని పెట్టేసేసాను. లూజ్ వచ్చేసి 10 ఇంచులండి. 10 ఇంచ్ దగ్గర లూజ్ వచ్చేసి 10. సో దానికి సగము 5 ఇంచులు కరెక్ట్గా ఉందండి, సరిపోయింది. అది కూడా సరిపోయిందండి. అక్కడ ఒక 6 ఇంచ్ అలా లూజు, 6 ఇంచ్ దగ్గర లూజ్ వచ్చేసి 12, దానిలో సగం 6 సరిపోయిందండి. ఇలా మనం కనుక బ్లౌజ్లో మెజర్మెంట్స్ ఈ విధంగా తీసుకొని సరిపోయినాయా లేదా అనే విషయము ఇలా లాస్ట్లో కుట్టిన తర్వాత చెక్ చేసుకుంటే కనుక బ్లౌజ్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. షోల్డర్ వచ్చేసి ఇన్విజిబుల్ వేసేసానండి, ఎందుకంటే నా దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదు కాబట్టి. చూడండి ఇలా ఇన్విజిబుల్ లోపలికి వేసేసాను. తర్వాత టస్సెల్స్ వచ్చేసి ఇలా వేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దండి. మనము బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఈ విధంగా బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత చెక్ చేసుకోవాలండి, అప్పుడు వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. వాళ్ళకి సరిపోయిందో లేదో చూడండి మీరే. చూడండి మనము ఫ్రంట్ నెక్ అనేది 1 ఇంచ్ తగ్గించేసాం కదా, చూడండి అది సరిపోయింది. బ్యాక్ కూడా చూడండి ఒక 1 ఇంచ్ అనేది తగ్గించాము, అది కూడా సరిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.